హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అసలు లాస్ట్ 2 వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ ఫస్ట్లీ అందరికీ న్యూ సబ్స్క్రైబర్స్కి వెల్కమ్. సో దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఎ మెడికో, ఒక MBBS అయ్యి MD అయిన డాక్టర్, హౌ షీ స్ట్రగ్లింగ్ టు లివ్ అండ్ ఎలా హౌ షీస్ ఫిగరింగ్ అవుట్ థింగ్స్ ఇక్కడికి వచ్చి అలా ఆ వీడియోస్ చేస్తున్నాను నేను. సో కరెంట్లీ ఇక్కడైతే నేను నా ICU డ్యూటీ ఉంది. సో ఐఎమ్ గెటింగ్ రెడీ ఇక్కడ అనమాట. సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. యాక్చువల్లీ ఐ థాట్ టు డూ వీడియో రిగార్డింగ్ లైక్ ఎలా అంటే రెసిడెన్సీలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ అలా కూర్చొని మాట్లాడేంత టైం ఉండదు కదా. సో ఐ థాట్ ఐ జస్ట్ క్లబ్ ఇట్ విత్ ఇలాగా ఏదైనా డే వ్లాగ్తో అని చెప్పి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను ICUకి రెడీ అవుతున్నాను. నా స్క్రబ్సే నేను వేసుకుని వెళ్తున్నాను అనమాట. సో మార్నింగ్ యూజువలీ ఐ వేకప్ ఎట్ అరౌండ్ 6-6:30 బికాజ్ 7 కల్లా నేను స్టార్ట్ అయిపోవాలి. డ్యూటీ విల్ స్టార్ట్ ఎట్ 8 o'clock, 8 to 5 PM ఉంటుందన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ ఫస్ట్ నేను బటర్ మిల్క్ తాగుతున్నాను. ఎందుకు మార్నింగ్ మజ్జిగ అంటే ఇట్ ఈస్ రియలీ చాలా చాలా సూదింగ్గా, కామింగ్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సమ్మర్స్ కదా, సో హైడ్రేషన్ ఉంటుంది అండ్ చాలా పొట్టలో కూడా చాలా చల్లగా అలా అనిపిస్తుంది అన్నమాట నాకు. సో ఒక లాస్ట్ 1 monthగా తాగుతున్నట్టున్నాను. సో ఐఎమ్ గెటింగ్ అడిక్టెడ్ దానికి. సో ఇక్కడ రెడీ అయ్యి వెళ్తున్నాను నేను. ఈరోజు ICU వచ్చేసేసి ఇదొక కార్డియాక్ సెంటర్ అనమాట. సో మోస్ట్లీ కార్డియాక్ పేషెంట్సే ఉంటారు. నాట్ ఓన్లీ కార్డియాక్, పోస్ట్ ఆప్ పేషెంట్స్ కూడా ఉంటారు. సో ఈ వెళ్ళే దారిలో ఇదంతా మోస్ట్లీ ఐ ట్రై టు ఫిల్మ్ డౌట్స్ క్లియర్ చేయడానికి. బట్ నాకు వీడియో మొత్తంలో ఎక్కడ మాట్లాడడానికి కుదిరింది అంటే ఓన్లీ డ్యూరింగ్ ట్రావెలింగ్ మాత్రమే అనమాట. సో మోస్ట్లీ నేను మాట్లాడిందంతా కార్లోనే ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇక్కడ వచ్చేసి నేను హాల్లో రెడీ అవుతున్నాను అనమాట. ఎందుకు హాల్లో రెడీ అవుతున్నానని అడగచ్చు. అందరు రూమ్లో పడుకుంటున్నారనమాట. సో అంత మార్నింగ్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. డైలీ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ అద్దంలో ఇలా క్విక్ లుక్ అనమాట, అన్ని చెక్ చేసుకుంటాను ఎలా ఉంది అని. భలే పెట్టారు ఈ అద్దం మాత్రం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ వీడియో. చెప్పాను కదా నా డ్యూటీస్ నేను జాయిన్ అయ్యాను. సో కరెంట్లీ ఐఎమ్ గోయింగ్ ఫర్ మై డ్యూటీ, ICU డ్యూటీ అనమాట. సో మార్నింగ్ కరెక్ట్లీ ఇప్పుడు 7:10 అవుతుంది. నేను 8 కదా రీచ్ అవ్వాలి. 8కి నా డ్యూటీ రీచ్ అయిపోతాను. ఒక మార్నింగ్ కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఉండదు. ఒక 20 minutes రీచ్ అయిపోతాను. ఫస్ట్ పార్ట్ నేను మాట్లాడిపోయేది ఏంటంటే ఆబ్వియస్లీ మనకు తెలిసిందే అందరికీ. అండ్ చాలామంది నన్ను అడిగిన డౌట్స్ ఏంటి అంటే డ్యూటీస్ గురించి. డ్యూటీస్ ఎలా ఉంటాయి, హెక్టిక్గా ఉంటాయా, వర్క్ లోడ్ ఎలా ఉంటుంది, మాకు కటింగ్ ఇస్తారా లేదా. సో ఎవ్రీ రెసిడెంట్ జాయిన్ అవ్వకముందు ఏవైతే డౌట్స్ ఉంటాయో కామన్ డౌట్స్ ఇవే అనమాట. నన్ను చాలామంది అడిగేవాళ్ళు, కామెంట్ సెక్షన్లో కూడా అడిగేవాళ్ళు అండ్ DMs Instagramలో కూడా చాలామంది అడిగారు అనమాట. సో ఆబ్వియస్లీ ఇట్స్ హెక్టిక్. ఎందుకంటే ఇంటర్న్షిప్ ముందు ఇలాంటి డ్యూటీస్ మనం ఎప్పుడు చెయ్యము. యాజ్ అ MBBS డాక్టర్ ఆర్ యాజ్ ఇలాంటి డ్యూటీస్ మనం ఎప్పుడు చేసి ఉండము. ఓకే, అంటిల్ అన్లెస్ యూ డిడ్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్, ఎక్కడైనా మెడికల్ ఆఫీసర్గా నువ్వు చేసి ఉంటే, ఒక DMOగా ఎక్కడైనా చేసి ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది డ్యూటీస్ ఎలా ఉంటాయి. కానీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అది సెకండరీయే. ఇక్కడ రెసిడెంట్లో ఉండే డ్యూటీస్ అనేవి హెక్టిక్గానే ఉంటాయి. సో నో మ్యాటర్ హౌ మచ్ యూ పుట్ ఇన్ టు ఇట్, ఇంకా నీకు పని చేసేది ఉంటుంది. నువ్వు ఎంత పని చేసినా ఇంకా పని ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇయర్లో అవి మనకి చాలా ఇబ్బంది అవుతాయి. ఫస్ట్ ఇయర్ మెయిన్లీ స్టార్టింగ్ ఆఫ్ 4-5 months వరకు. ఎందుకంటే మనకి పని తెలియదు కదా, పని నేర్చుకోవడంలోనే ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ 6 months వరకు మనం వర్క్ నేర్చుకుంటూ ఉంటాము. అండ్ ఆ వర్క్ నేర్చుకుంటూ అండ్ మనం మిస్టేక్స్ చేస్తాము, సీనియర్స్ గైడ్ చేస్తారు. సీనియర్స్ గైడ్ అంటే బేసికల్గా వాళ్ళు మనని టార్చర్ చేస్తారనమాట. మీరు చేయట్లేదు, మీకు ఇది కూడా రాదా, ఇప్పటికీ 3 months అయిపోయింది, 4 months అయిపోయింది. సో డోంట్ టేక్ ఇట్ టు దస్ సో మచ్. అంటే ఎలా అంటే అరే నన్ను అంటున్నారు, ఇలా అంటున్నారు, నేను చేయలేనా, నేను దేనికి పనికిరానా అన్నట్టుగా తీసుకోవద్దు. ఇట్స్ లైక్
టైమింగ్స్ 9 to 5, పొద్దున్న 9కి వచ్చాను ఇప్పుడు 5కి వెళ్ళిపోతాను, ఇలా ఏమీ ఉండదు అనమాట. దేర్ ఆర్ నో టైమింగ్స్ ఎట్ ఆల్. అది నాకు రెసిడెన్సీ జాయిన్ అయ్యాకనే అర్థమైంది అసలు టైమింగ్స్ అనేవి ఉండవు అనేది. అప్పుడు నాకు అర్థమైంది, నేను షాక్ అయ్యాను అనమాట. ఏంటి ఇలా కూడా ఉంటుందా, అసలు టైమింగ్స్ ఉండకపోవడం ఏంటి. సరే టైమింగ్స్ ఉండవు, దేనికి టైమింగ్స్ ఉండవు, ఫుడ్కి ఉండవు, పడుకోవడానికి ఉండవు, లెగడానికి టైమింగ్స్, నథింగ్ అనమాట. ఇంకా మనం ఎట్లా అంటే కంటిన్యూస్గా ఒక మెషిన్స్ లాగా వర్క్ చేస్తూనే ఉండాలి. మధ్యలో అలిసిపోయినప్పుడు ఏదో నాప్స్ తీసుకోవడం అన్నట్టు ఉంటాయి అన్నమాట, నైట్ పడుకోవడము అలాగా. అండ్ ఆకలి వేసినప్పుడు ఫుడ్, ఆకలి వేయంగానే తినము మనం, ఆకలి ఆ స్టార్వింగ్ అవన్నీ చాలా ఉంటాయి. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ బికాస్ మేము ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం ఫేస్ చేయము. ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇంటర్న్షిప్లో ఆకలి వేసినప్పుడు తినేస్తాము, నిద్ర వస్తే పడుకుంటాము, అలా ఉంటుంది. బట్ ఇట్స్ నోవేర్ సిమిలర్ టు ఇదనమాట. నేను ముందుగానే వార్న్ చేస్తున్నాను, ఇట్ విల్ బి డిఫికల్ట్. నాకైతే చాలా డిఫికల్ట్ అయ్యింది, స్టార్టింగ్ డేస్లో చాలా డిఫికల్టీ ఉండే. సో ఇక్కడ నేను ఫస్ట్ వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. నాకు ఇట్లా బండి మీద బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టము. అసలు మమ్మీ ఎంత నాకు డబ్బా ఇస్తా అన్నా నేను వద్దని చెప్తాను, ఎందుకంటే ఐ వాజ్ మిస్సింగ్ అవుట్. ఇన్ని రోజులు ముంబైలో నేను ఈ ఇడ్లీ చట్నీ ఇవన్నీ మిస్ అవుతుండే. సో దాంతోపాటు ఒక బోండా, ఒక గారె కూడా తీసుకున్నాను, అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పుడే వేడివేడిగా ఇస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి నా ఐసీయూ మీకు చూపిస్తున్నాను కదా, సో ఇదే అనమాట. సో ఫస్ట్ రాగానే నేను ఐసీయూలో లాగిన్ చేసి అన్ని పేషెంట్స్ అన్ని చూసి ఓవర్ తీసుకుంటున్నాను, ఎలా ఉంది ఏంటి, ఏమైనా క్రిటికల్ పేషెంట్స్ ఉన్నారా ఏంటి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ అ గుడ్ ఓవర్ అనమాట. సో సిస్టర్స్కి కూడా ఐడియా ఉంటుంది, అండ్ మన ముందు ఉన్న డాక్టర్ కూడా మనకి మంచి ఓవర్ ఇస్తారు. అండ్ ఎర్లీ మార్నింగే 8:30కి ఒక కేసు పోస్ట్ చేశారనమాట, కేసు క్యాత్ ల్యాబ్లో. సో అది దానికోసం వెళ్ళాను. ఇంకా అవన్నీ అయిపోయేసరికి లైక్ అరౌండ్ 11 o'clock అయింది. అప్పుడు నాకు టైం దొరికింది కూర్చోడానికి. పొద్దున్నుంచి మాట్లాడదామని కూర్చుందామంటే పొద్దున్నుంచి అవ్వట్లేదు, హెడ్ఏక్ సరిపోలేదు. పొద్దున్నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను కూర్చొని, అసలు కుదరట్లేదు. ఇట్స్ ఓకే, కొంచెం హెక్టిక్ ఉంది ఐసీయూ, కొంచెం ఐసీయూ సెటిల్ అయితే వచ్చి కూర్చొని మాట్లాడతాను నేను. సో ఇదే నా రూమ్ అనమాట. ఇట్స్ లైక్ ఏ డాక్టర్స్ రూమ్. ఇక్కడ మంచిగా మనకి ఏసీ ఉంటుంది, వాష్రూమ్, ప్రైవేట్ వాష్రూమ్ ఉంటుంది, ఎవరు యూజ్ చేయరు. సో అన్నీ ఇక్కడే ఉండొచ్చు మనము. సో ఇట్ ఈస్ లైక్ వెరీ కన్వీనియంట్, ఈజీ కూడా. డిస్టర్బెన్స్ ఉంది, ప్రస్తుతానికి ఆకలిస్తుంది, కొంచెం వాటర్ తాగి. ఈరోజు ఎందుకు అనుకోకుండా ఇంత హెక్టిక్గా ఉంది, యాక్చువల్లీ ఇంత హెక్టిక్ ఉండకూడదు. వాటర్ ఇస్ అ సేవియర్. నేను స్నాక్స్ కూడా ఏం తెచ్చుకోలేదు, ఓన్లీ జస్ట్ ఒక బనానా తెచ్చుకున్నాను అంతే. బనానాతోనే సర్వైవ్ అవ్వాలి ఈరోజు. ఒక బనానా తింటే కొంచెం అవుతుంది. యాక్చువల్లీ ఒక్క పేషెంట్ కొంచెం హై రిస్క్ ఉందన్నమాట, ఇంట్యూబేటెడ్ ఉంది. సో తనది పేషెంట్ ఎక్స్ట్యూబేషన్ ప్లాన్ ఉంది. బట్ షీస్ ప్రిటీ ఓల్డ్, 80 years, అండ్ షీస్ నాట్ మెయింటైనింగ్ కూడా. మెయింటైన్ అయితే కొంచెం ఏదైనా చేయించుకొని. ప్రస్తుతానికి బనానా తిని కొంచెం రిలాక్స్ అయ్యి డిస్కషన్ పెట్టుకున్నాం. నేను యాక్చువల్లీ స్క్రబ్స్ కొనుక్కోవాలబ్బా, స్క్రబ్స్ కొనలేదు. ఇవి నా రెసిడెన్సీ స్క్రబ్స్ లిటరలీ, నా దగ్గర ఇంకేం స్క్రబ్స్ లేక ఇవి వాడుతున్నాం. ట్యాబ్ తెచ్చుకున్నాం మనం చూద్దామని, చూస్తా కొంచెం సెటిల్ అయినాక. వాటర్ ఇస్ అ సేవియర్. వాటర్ లేకపోతే ఏమైపోతుంటే అసలు. సిస్టర్ని ఒకసారి అడుగుదాం, ఐసీయూ నెంబర్ ఎంత? 234. సిస్టర్ నేను డాక్టర్ని. వచ్చిన పంపించారు ఏబీజీ నార్మల్గానే ఉందా? హలో, నార్మల్గానే ఉందా అంటే? అవునా, పిఓ2? అచ్చా సరే, అయితే ఇంటర్నైతే వస్తున్నాను రండి. నేను రెసిడెన్సీ గురించి మాట్లాడదామని అనుకున్నాను. ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్. నాకు చాలా అంటే నాకు ఇంతకుముందు కూడా డౌట్గా ఉండే, పోస్ట్ ఎండి ఆప్షన్స్ అని కూడా చేద్దాము అన్నట్టు అనుకున్నాను.
ఫ్రీ అయింది ఇప్పుడే వచ్చిన తిన్నామని సంపాదిస్తుంది. పొద్దున ఎప్పుడో తిన్నా బ్రేక్ఫాస్ట్. ఎందుకు ఈరోజు ఇంత హెక్టిక్గా ఉంది డబ్బా ఈరోజు. సో బేసికలీ అమ్మ డబ్బా పంపించారన్నమాట ఆఫ్టర్నూన్ కల్లా. యాక్చువల్లీ ఈరోజు హెక్టిక్గా ఉంది. నేను మంచిగా అన్నీ మాట్లాడదాం అనుకున్నాను. సో ఐ వాజ్ ట్రైంగ్ టు క్లియర్ ఫ్యూ డౌట్స్, నన్ను కామన్గా అడిగే డౌట్సే. అండ్ నన్ను నీట్ యూజీ గురించి కూడా అడుగుతున్నారు. బట్ ఆ టైంలో మాకు నీట్ లేదు, మాకు ఎంసెట్ ఉంటుండే. బట్ అది చేయడానికి ఐఎమ్ టూ ఓల్డ్ ఫర్ ఇట్ అనిపిస్తుంది. ఇట్స్ లిటరలీ సమ్ 10 years బ్యాక్ అనుకుంటా నేను నీట్ రాసింది. సో ఎగ్జాక్ట్లీ నాకు అంత గుర్తు కూడా లేదు. సో ఇంకా డ్యూటీ 5 o'clock అయిపోయాక ఈవినింగ్ మంచి లెమన్ టీ తాగి ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. అప్పుడే నాకు ఒక కేసు కాల్ వచ్చిందనమాట. జస్ట్ నేను చేసిన ఐసీ డ్యూటీ పక్కనే అది హాస్పిటలే. సో క్విక్గా వెళ్ళిపోయి చేంజ్ చేసేసుకొని లైక్ అరౌండ్ ఒక 6 o'clock అనుకుంటా, మీరు టైం చూడొచ్చు కనుక అరౌండ్ 6కి నేను కేస్ అనుకుంటా స్టార్ట్ చేశాను. అండ్ అక్కడ వాళ్ళు ఈవినింగ్ అని కదా టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడుగుతున్నారు. బట్ వాళ్ళకేం తెలుసు నేను ఇవేం తాగనని. సో నేను ఇవన్నీ తాగను, నాకు లెమన్ టీ తెప్పియండి అంటే లెమన్ టీ తెప్పించారు. అండ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ అనమాట. అండ్ పక్కనే కరాచీ బేకర్స్ ఉండే. సో కేసు ఇంకా స్టార్ట్ అవ్వే ముందు ఆకలేస్తుందని చెప్పి కరాచీ బేకర్స్ నుంచి కూడా తెప్పించుకున్నాను. యాక్చువల్లీ చాలా బాగుంది. బట్ అనుకోకుండా కేసు కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఇట్స్ పీడియాట్రిక్ కేస్ అనమాట. సరే స్టార్ట్ అయింది కదా తొందరగానే అయిపోతుందిలే. సో అయిపోయాక ఐ థాట్ తొందరగా వెళ్ళిపోదాం ఈరోజు అనుకున్నాను. కానీ ఆ కేసు లిటరలీ సమ్ 3 hours జరిగింది. 6:30కి స్టార్ట్ అవుతే అంతా అయిపోయేసరికి 10 o'clock అయింది. ఎగ్జాక్ట్లీ సమ్ 10:15 అనుకుంటా నేను ఎక్స్ట్యూబేట్ చేశాను పేషెంట్ని. 10:15కి ఐ వాజ్ సో డెడ్. అంటే మార్నింగ్ లిటరలీ 6 o'clockకి నా డే స్టార్ట్ అయింది. 10:15 కూడా స్టిల్ ఐఎమ్ అరౌండ్. ఇంకా కేసు అయిపోయింది, నేనేం బ్లాగ్ చేయలేదు. కేసు అయిపోయాక ఇప్పుడు బయటకు వచ్చాను, ఇంటికి బయలుదేరుతున్నాను. అండ్ ఇంకా దీనికి ఎట్లా అంటే పార్కింగ్ వచ్చేసి అటు సైడ్ పెట్టాలి, రోడ్కి అటు పెట్టి ఇటు రావాలి, అట్లా చాలా ఉన్నాయి. సో అలా మొత్తానికి వెళ్ళి నేను ఇంకా కార్ ఎక్కి రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి ఫుల్ డెడ్. ఇంకా ఏం లేదు, ఇంటికి వచ్చి చేసేది ఏం లేదు. ఇంకా అమ్మ వాళ్ళతో మాట్లాడే టైం కూడా ఉండదు, జస్ట్ స్లీప్ అంతే. సో ఇంటికి సో డెడ్ స్లీప్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఐ వాజ్ డూయింగ్ మై స్కిన్ కేర్. ఇక్కడ నన్ను ఒకరు అడిగారు స్కిన్ కేర్ చూపించండి అని. సో ఐఎమ్ షోయింగ్ హియర్. మోస్ట్లీ ఐ యూజ్ వెరీ బేసిక్ స్టఫ్ అనమాట. ఒక సిరమ్, ఒక మాయిశ్చరైజర్ అండ్ ఇలా అంతే. నైట్ టైం అయితే ఇలానే ఉంటుంది, మార్నింగ్ అయితే డెఫినెట్లీ సన్ స్క్రీన్. బట్ ఐ విల్ డెఫినెట్లీ డూ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ యాడ్ అనమాట నా స్కిన్ కేర్ రొటీన్ కూడా. ఐ హావ్ బీన్ అ స్కిన్ కేర్ జంకీస్ ఇన్ సో లాంగ్. గుడ్ మార్నింగ్, అనదర్ డే. ప్రెసెంట్లీ అయితే 7 o'clock అయిందన్నమాట. నిన్న వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు నేను. సో యా ఈ రోజు వచ్చేసి 2 కేసులు చేయడం కావదు, ఒక కేసు చేస్తాను, ఇంకొక కేసు స్టార్ట్ చేస్తే ఇంకొక కేసు స్టార్ట్ చేస్తా. సో కట్ ఆల్ దాట్. ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్. సో యా ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫుడీ, బట్ ఆబ్వియస్లీ మనకు తెలుసు కదా, వి సౌత్ ఇండియన్స్ మనకి ఫుడ్ మంచిగా ఉండాలి, టేస్టీ ఉండాలి. అండ్ మన దగ్గర అన్ని ఐ మీన్ ఈవెన్ ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా చాలా బాగుంటది. కానీ అక్కడ ముంబైలో ఏ రెస్టారెంట్కి వెళ్ళి ఏం తిన్నా ఏది బాగోదు. సో వాళ్ళ నార్త్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ మనం తినాలి, అవి చాలా సప్పగా ఉంటాయి, అందులో ఎక్కువ అసలు రుచి ఉండదు. ఇట్స్ నాట్ లైక్ స్పైసీ ఉండదా అంటే స్పైసీ ఉంటాయి, కానీ అదొక లాంటి స్పైసీ, అది కూడా మనకు నచ్చదు అనమాట, ఎక్కదు బేసిక్. సో యా అలా అన్నమాట. ఇంకా ఫుడ్ సరే పోనీ, ఇంక ఈ టేస్ట్ పక్కన ఫుడ్ తింటే చాలు, ఉంటే చాలు అలా అనుకుంటే. సో ఆ ఏదో ఒక ఫుడ్ తినడానికి కూడా మనకి బేసికలీ టైం ఉండదు. అండ్ మనము వి విల్ ఎండ్ అప్ ఈటింగ్ ఇన్ క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ లో ఏ ఫుడ్ దొరికినా సో క్యాంటీన్ ఫుడ్ హార్డ్లీ 1 month తింటాం, అదొక మనకు బోర్ కొట్టేస్తుంది, అసలు ఆ సైడ్ పోబుద్ది కూడా కాదు, అలా అయిపోతుంది అన్నమాట. అండ్ బేసికలీ ఏంటంటే టైం ఉండదు. సో ఆ టైం లేకుండా, ఫుడ్ లేకుండా పని చేయడం అనేది అడాప్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మనకి. అది చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. నన్ను ఫుడ్ కూడా తినలేదు, ఫుడ్ కూడా పంపించలేదు వీళ్ళు అనే దగ్గర మనకి ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో యా సో నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డైసీ టైమింగ్స్. సో ఫుడ్ అనేది నాకు చాలా పెద్ద తినడం, నచ్చినవి తినలేకపోవడము, అసలు అక్కడ దొరకకపోవడము,
అసలు ఏంట్రా ఎందుకురా నేను ఇక్కడికి వచ్చాను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు ఒక పాయింట్ ఆఫ్ అలవాటు అవ్వడానికి. నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 year పట్టింది ఫుడ్ గురించి. నేను ఏదో ఒక రకంగా ఫుడ్ ఫిగర్ అవుట్ చేయడమే సరిపోతుంది. ఇంట్లో వండుకోవడమా, కుక్కుని పెట్టుకోవడమా, లేకపోతే ఈ రెస్టారెంట్ కాదు ఇక్కడ నచ్చలేదు ఆ రెస్టారెంట్, ఇంకో కొత్త ఏదో పెట్టారంటే అక్కడ ట్రై చేద్దాము, అది ఇది ఎన్ని ట్రై చేసినా అయితే నాకు అసలు ఎక్కడా నచ్చలేదు. ఓకే, నేను కుకింగ్ కూడా పెట్టుకొని ట్రై చేశాను కానీ అది ప్రాక్టికలీ నాకు అంత పాసిబుల్ అయ్యేది కాదు. అంటే కుక్ వచ్చి చేసి ఇచ్చేది కానీ అన్నెసరీ ఎక్స్ట్రా కాస్ట్ అన్నమాట, చాలా కాస్ట్ అయిపోతుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అక్కడ. సో ఫుడ్కే నాకు మంత్లీ ఆల్మోస్ట్ 20,000 అయ్యేది ఓన్లీ ఫర్ ఫుడ్. ఓన్లీ ఆర్డర్ పెట్టుకొని తిన్నా మా కుక్కుని పెడితే మాకు 1-2,000 సేవ్ అయ్యేదేమో. బట్ చాలా ఫుడ్కి అయితే కంప్లీట్ నాకు వచ్చి స్టైపెండ్ అంతా ఫుడ్లోకి వెళ్ళిపోయి. బట్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అంత ఏమి కేర్ చేసేదాన్ని కాదు. మనం తినాలి అంతే అన్నట్టు ఉండేది. అండ్ స్పెషల్లీ ఆన్ కాల్ డేస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆఫ్ కాల్ ఉన్నప్పుడు చేస్తాము మార్నింగ్ ఒకవేళ టైంకి తినలేకపోయినా ఈవినింగ్ ఐ మేక్ షూర్ కొంచెం టైంకి తినేలాగా, అట్లీస్ట్ లైక్ అరౌండ్ 8-8:30, 9 ఆ టైంలో తినేలాగా ట్రై చేస్తుంది. ఆన్ కాల్ డేస్ లో ఎలా అంటే మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కేసులోనే ఉంటాము. అసలు లంచ్ కూడా చేసి ఉండను సమ్ టైమ్స్. అండ్ లంచ్ ఒక 5 o'clock 6 o'clock చేస్తాను. అది అయిపోయాక ఇంకా నైట్ డిన్నర్ అయితే అరౌండ్ 11-12. ఓకే, అలా అయిపోతుండే అనమాట. 11-12 కూడా ఏం దొరుకుతాయి, పిజ్జా బర్గర్లు ఇవే అనమాట. ఇంకా మెక్డీ, బర్గర్ కింగ్ అవన్నీ తినేసి ఇప్పుడు అసలు అవి చూస్తుంటేనే నాకు ఎవర్షన్ వస్తుంది అనమాట. అలా అయిపోయింది. సో అలా అయ్యేది అనమాట. ఫుడ్ ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్. ఆయనకి ఫుడ్ ఉండకపోవడము, ఆ ఫుడ్ మనకి నచ్చకపోవడము, ఇఫ్ యూఆర్ చేంజింగ్ ఎ సిటీ, ఫుడ్ ఆ అలవాట్ల టేస్ట్ అది అడాప్ట్ అవడానికి టైం పడుతుంది. సరే పోనీ టైం తీసుకున్నా కూడా మంచి ఫుడ్ దొరుకుతుందా అంటే లేదు. సో ఆల్ దట్ ఈస్ అ బిగ్ క్రైటీరియా. సో దాట్ వాజ్ మై టేక్ ఆన్ ఫుడ్ అన్నమాట. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఫుడ్ ఈజ్ అ మేజర్ క్రైటీరియా. అది సరిగ్గా లేకపోతే మనం అసలు పని చేయలేము, మనకు ఓపిక ఉండదు, అండ్ గట్ హెల్త్ అంతా పాడైపోతుంది. సో ఆల్ దట్ చాలా రోజులు నేను అది ఫేస్ చేశాను, మీరు నా పాస్ట్ వీడియోస్లో చూశారు. సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను అన్నమాట. ఇది గ్రీక్ యోగర్ట్ ఇంకా గ్రనోలా తెచ్చుకున్నాను. ఇట్ ఈస్ వెరీ టేస్టీ, అసలు ఎంత బాగుంటుందో. సో మార్నింగ్ అది తినేసి ఇంకా టైం ఉంది కదా అన్నట్టు కిందే ఉన్నాను. నౌ ఇట్స్ అరౌండ్ 7:20-7:30 అలా అవుతుంది అనమాట. సో ఈ కేసు అయ్యాక ఐసీయూ డ్యూటీకి వెళ్ళొచ్చులే అనుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి నాకు ఒక చిన్న పని ఉంది. ఏంటి అంటే ఐ హ్యావ్ టు గో టు మెడికల్ కౌన్సిల్, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఆ పని ఎన్నో రోజుల నుంచి డిలే అవుతా వస్తుంది. అంటే మనకి స్లాట్స్ అలా ఇస్తారు కదా, సో అదంతా డిలే అవుతూ కొన్నిసార్లు నా సర్టిఫికేట్స్ ఏమైనా డిలే అయ్యి పెండింగ్ ఉండి అట్లా అటు ఇటు అవుతున్నాయి అనమాట. అండ్ నేను మీకు ఇంకా నెక్స్ట్ ఏ డౌట్స్ ఉన్నాయి ఏంటి నాకు లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో. చాలామంది నన్ను నీట్ యూజీ గురించి అడుగుతున్నారు. బట్ బేసికలీ నేను నీట్ యూజీ రాసింది సమ్ 10 years బ్యాక్. అప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఐ రియలీ కాంట్ స్పీక్ అబౌట్ ఇట్, బట్ ఐ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్. నేను ఒక వీడియో చేస్తాను వెరీ సూన్. ఏమైనా డౌట్స్ ఏమైనా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇక్కడైతే డ్యూటీ అయ్యాక మంచి బ్రేక్ఫాస్ట్ చేసి నేను మెడికల్ కౌన్సిల్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఆల్మోస్ట్ హాఫ్ డే కన్నా ఎక్కువ టైం అయిపోయింది. లైక్ అరౌండ్ 11 o'clock వెళ్తే ఈవినింగ్ 5-6 వరకు అక్కడే ఉన్నాను. బికాజ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని ఐడి కార్డ్ అవన్నీ తీసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ వచ్చి అప్పుడు ఐఎమ్ హ్యావింగ్ ప్రాపర్ లంచ్ టైప్లో. నేను అక్కడ ఏం తినాలి అనుకోలేదు, ఎందుకంటే ఇంట్లో మమ్మీ మంచిగా ఉండారు కదా అని. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను అక్క బయటకు వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత లిటరలీ. అండ్ ఐ హ్యావ్ బీన్ లవ్వింగ్ దిస్. నేను హాయ్ చెప్తే బయట ఎవరికో అనుకున్నారు. సో ఈవినింగ్ బయటకు వెళ్ళే ముందు ఒక చిన్న కేసు వస్తే సో ఫస్ట్ కేసు చేసుకొని తర్వాత వెళ్దాము అనుకున్నా. అప్పటికే అక్క ఇంటికి వచ్చి రెడీ అయి ఉండమని చెప్పాను అనమాట. జస్ట్ సెక్షనే. సో సెక్షన్ అయిపోయేసరికి తొందరగానే అయిపోయింది, లైక్ అరౌండ్ 1.5 hourలో అయిపోయింది అనమాట. ఇంకా ఫినిష్ చేసుకొని ఇంకా నేను అనుకున్నా అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోదాము అనుకుంటే అక్కంది లేదు నువ్వు ఇంటికి వచ్చేసి డ్రెస్ అన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి వెళ్దాము అని అంటే సరే అని చెప్పి ఇంకా ఫాస్ట్గా నోట్స్ అవన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ నాకు ఏమర్థమైందంటే ఫ్రీలాన్సింగ్లో డాక్యుమెంటేషన్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ పర్టికులర్గా ఉంటారనమాట. అంటే
అన్నీ కరెక్ట్గా రాయాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంతకుముందు రెసిడెన్సీలో చాలా స్ట్రెస్ చేసేవాళ్ళు డాక్యుమెంటేషన్ అని, నేను ఏంటో అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అంటే వన్స్ యూ కమ్అట్ టు ప్రాక్టీస్ అప్పుడే కదా అర్థమవుతాయి ఇట్లాంటివన్నీ. సో ఇంకా అయిపోయాక ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతున్నాను ఇంటికి. ఐఎమ్ వెయిటింగ్ టు గో బ్యాక్ హోమ్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా తిరుగుతూనే ఉన్నాను నేను, టైం లేదు కదా, మీరు చూస్తున్నారు వ్లాగ్లో. సో ఇంకా వెళ్ళేసరికి అక్క రెడీగా ఇంట్లో ఉంది. సో ఇంకా మేము క్విక్లీ స్టార్ట్ అయిపోయాము. అండ్ బ్యూటిఫుల్ వ్లాగ్, మీకు ఇష్టం కదా నాది అక్క వ్లాగ్, సో అందుకే వ్లాగ్ పెడుతున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను అక్కనే మూవీకి తీసుకెళ్తున్నాను బయటికి ఫైనల్లీ, చాలా రోజుల తర్వాత. ఏ యాక్చువల్లీ మేము ఇప్పుడు షాంపూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా సిస్టర్ టాక్ లో ఇంకేముంటది అంతకన్నా షాంపూస్, మేకప్, స్కిన్ కేర్, షాంపూస్ జ్ఞాన్ ఇస్తున్నాను అన్నమాట, ఫ్రీగా జ్ఞాన్. అసలు సల్ఫేట్ ఫ్రీ ఏంటి, పారబల్ ఫ్రీ ఎంచి అన్ని ఎంచిన వాచ్ చెప్తున్నాను అనమాట. అదే కదా, అసలు ఇన్ని రోజులు నేను అది సల్ఫేట్ ఫ్రీ అని ఉంటే ఇంకా అది సల్ఫేట్ ఫ్రీ అనుకుంటున్నా. అలా ఉంటాయి, అవి సల్ఫేట్ ఫ్రీ ఉంటాయి, కానీ కాదు, దట్ ఈస్ నాట్ యాప్ట్. ఇంకా వాడు సలూన్ లో నీకు మనకి చేసినాక ఇస్తారు షాంపూ. అమ్మనమ్మ వాళ్ళు మనకి బోటాక్స్ చేసిన, ఈ నానోప్లాస్టిక్ చేసినాక మనకి కొన్ని షాంపూస్ కొనుక్కోండి అని చెప్తారు. మనం ఏమనుకుంటాం, ఇప్పటికే ఇంత డబ్బులు అయింది, ఇప్పుడు మళ్ళీ ఈ కొనమంటున్నారు, వీళ్ళ డబ్బుల కోసం చెప్తున్నారు అనుకుంటాం. కానీ ఆ షాంపూ సేమ్ లైక్ యూట్యూబ్ పెయిడ్ కొలాబరేషన్ ప్రమోషన్ టైప్ లో మా దగ్గర ఉన్నాయి బోటాక్స్ వాడండి అంటే నేను అనుకుంటాం వీడు అట్లనే చెప్తాడు, మనం బయటకు వెళ్ళి మార్కెట్ లో చాలా ఆఫర్స్ లో కొనుక్కోవచ్చు, నాయకాలో పెట్టుకోవచ్చు అనుకుంటాం. కానీ కాదు, ఆడివే సల్ఫేట్ ఫ్రీ. వాడితే ఎక్కువ రోజులు ఉంటది, ఎక్కువ రోజులు బోటాక్స్ స్ట్రైట్ హెయిర్ అదంతా ఉంటది. ఇంకా మళ్ళీ బోటాక్స్ చేయించి నేను పూల్లో దూకి పూల్లో ఆడతాను ఇవన్నీ అంటే పోతుంది అది. చాలా కేర్ఫుల్ ఉంచుకోవాలి మొత్తం. దాన్ని ఒక బంగారు గుడ్డులాగా చుట్టూ ఉండాలి, హెయిర్ ని ఎండకి తగలకూడదు. ఎప్పుడు నువ్వు ఆ హెయిర్ ఏమంటారు, హీటింగ్ ఏమంటారు కదా, హీటింగ్ టూల్స్. అసలు టూల్స్ అయితే అసలు వాడదు. ఇది హీట్ ప్రొటెక్షన్ సిరమ్స్ వాడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. నైట్ మొత్తం దాన్ని కొంచెం కింద ఎండ్స్ మాయిశ్చర్ చేసుకొని అట్లాంటివి. ఇంకా నేను చేయించుకొని ఎన్ని మంత్స్ అయింది? చాలా మంత్స్ అయిపోయింది, సెప్టెంబర్ లో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్. చాలా మంత్స్, కానీ 6 months అని చెప్పాడు కదా, ఎక్కువ రోజులే స్మూత్ గానే ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే నేనేం మిస్టేక్ చేస్తానంటే, ఆల్రెడీ స్ట్రైట్ గా ఉంటుంది కదా అని చెప్పేసి తక్షణం చేశాక నాకు ఎండబెట్టుకునేదాన్ని కాదు, డ్రై అయిపోతుంది అట్లనే అనేసి అసలు టవల్ డ్రై ఏం చేసేదాన్ని కాదు, అట్లా డ్రిప్పింగ్ పెట్టగానే ఉండేదాన్ని, అట్లనే క్యాప్స్ పెట్టేసేదాన్ని. సో దానివల్ల ఏంటంటే నీకు ఫ్రిజ్ అయిపోయి నీకు కర్ల్ అయిపోతుంది. డ్రై చేసేసుకోవాలి, హెయిర్ డ్రైయర్ తో డ్రై చేసేసాలి మొత్తం, స్కాల్ప్ అంతా డ్రై అయిపోయి హెయిర్ డ్రైయర్ తో డ్రై చేసేసేయాలి. అప్పుడు ఇంకా ఏమి నేనైతే 6 months ఏం టూల్సే వాడలేదు. డిస్కషన్ కార్స్ గురించి స్టార్ట్ అయింది అనమాట. అంటే అమ్మాయిలు ఓన్లీ మేకప్ అండ్ హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుంటారా, కార్స్ గురించి కార్స్ గురించి కూడా మేము వెళ్ళి రోడ్ మీద చూసే కార్స్ అన్ని గురించి, ఇది కొత్త కార్ వచ్చింది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని మాట్లాడుకుంటాం. అండ్ ఆల్సో ఈరోజు స్పెషల్ థింగ్ ఏంటంటే, నేను ఆల్మోస్ట్ 1 year తర్వాత మూవీకి వెళ్తున్నాను. లాస్ట్ మూవీ అది శ్రీ విష్ణుది ఏదో ఉంటుంది కదా, దెయ్యం ఉంటుంది మూవీ, అది ఎప్పుడంటే 9th month లో వెళ్ళాను. ఇంకా అది వెళ్ళిన ఒక లైక్ 10 days కేమో డెలివరీ అయిపోయింది. బేసికలీ లిటరలీ 1 year తర్వాత వెళ్తున్నా. సహస్రేజ్ అయితే ఎన్నో రోజుల నుంచి ఐ వాజ్ లైక్ వెయిటింగ్, మూవీకి వెళ్ళాలి అని అనిపిస్తా ఉండింది, కానీ దాన్ని తీసుకొని వెళ్ళలేము, వెళ్ళినా ఎంజాయ్ చేయాలి. అన్ని మూవీస్ థియేటర్ లో చూడాల్సిన అవసరం లేదు, మనకి నెట్ఫ్లిక్స్ లో వస్తాయి. మూవీ ఇంపార్టెంట్ కాదు అసలు, ఆ వైబ్ ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది అనమాట. అంతే, అన్ని రోజులు అయిపోయింది కదా, చాలా మిస్ అవుతున్నట్టు అలా అనిపిస్తుంది. పాప్కార్న్ స్మెల్ మనకి, ఓ మై గాడ్, అలా థియేటర్ కి వెళ్ళి బిగ్ స్క్రీన్ మీద అలా చూడటం. ఏ మూవీ అయినా ఓకే, ఫ్లాప్ మూవీ అయినా పర్లేదు, నన్ను తీసుకెళ్ళండి అని అంటున్నాను అందుకనే.
సో నేను అక్క కలిస్తే వీ టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట, మా ఇద్దరు ఒపీనియన్స్ ఇవన్నీ. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కూడా మాట్లాడడము. ఆబ్వియస్లీ సిస్టర్సే కదా షేర్ చేసుకుంటారు. అండ్ అక్కని ఇలా మూవీకి తీసుకెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం ఐ డోంట్ రిమెంబర్ అసలు అక్కతో మూవీ చూసింది. అండ్ మేము ఇక్కడ హిట్ 3 మూవీకి వెళ్ళాము. అండ్ అక్కకి బాగా నచ్చింది. నేను అనుకున్న వైలెన్స్ ఉంది అది ఇది అంటది అనుకున్నాను, బట్ అక్కకి చాలా నచ్చింది. అంటే సిన్స్ చాలా లాంగ్ అయింది కదా మూవీ చూసి, సో అలా అనమాట. సరే ఇంకా మూవీ అయిపోయాక వీ వర్ జస్ట్ ర్యాండమ్లీ షాపింగ్ లైట్గా అట్లా వచ్చామన్నమాట. ఇక్కడ కిచెన్ హబ్ అని ఉంటుంది కదా, బికాజ్ వీ వాంటెడ్ టు టేక్ సంథింగ్ ఫర్ మదర్స్ డే. సో అమ్మకి ఏమన్నా తీసుకుందాము అన్నట్టు. ఇంకొన్నా మమ్మీకి, సో మమ్మీకి బ్యూటిఫుల్ దోశ ప్యాన్ తీసుకున్నాము. ఇట్స్ లైక్ ఏ కాస్ట్ ఐరన్ టైప్ ఆఫ్ దోశ పాన్ అనమాట. సో అందులో చాలా బాగా వస్తున్నాయి అసలు దోశలు. అండ్ అది అయిపోయాక ఇమ్మీడియట్గా మాకు కాల్ వచ్చింది కేస్ అని చెప్పి ఇంకా నేను అక్కని కూడా తీసుకెళ్తున్నాను. ఏం చేద్దాం, అక్కని ఎక్కడ దింపుతాను, అక్క వెళ్తా ఉంది, నేను వెళ్ళిపోతాను, పోనీ నువ్వు వెళ్ళి కేసుకి అంటే ఏం కాదులే అక్క రా నువ్వు కూడా, చిన్న కేసే చేసుకుని వెళ్ళిపోదాంలే, తీసుకెళ్తాను అక్కని కూడా. ఇంకా నేను మూవీ మధ్యలో రాలేదు కాల్, మూవీ అయ్యింది జస్ట్ బయటకు వచ్చాము కాల్ వచ్చింది. నీకు చూపిస్తా అక్క మా డాక్టర్ అనెస్థీషియా సైడ్ ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తాను. ఆపరేషన్ థియేటర్ సెకండ్. హౌ డు యూ ఫీల్ అక్క? కేసు టైం అవుతుంది, వెళ్తా లోపలికి. అక్కని ఇక్కడ కూర్చోబెడతా, కాసేపు కూర్చుంటావు కదా, వెళ్ళేసి వస్తా. అయిపోద్ది తొందరగానే. మార్చుకో మరి ఇంకా మార్చుకుంటా. ఇక్కడ మీకు మిర్రర్ కూడా పెట్టారా, చూసుకుంటారా మీరు రెడీ అయినాక ఎలా ఉన్నామని? ఆపరేషన్ థియేటర్ మాదే. లిటరల్లీ గుద్దుకునేటోడు. నేను ఆగాను కదా, ఆగచ్చు కదా, వీడికి ఏం పోయింది అంత స్పీడ్గా అలాగా. ఓకే వర్షం ఉరుములు శిష్యు. అవునే మిస్ అయిపోయాను, అది ఎంత బాగా వచ్చింది కదా. అవును నేను చూసాను కానీ కెమెరా నీ వైపు తిప్పాను. మళ్ళీ రాదేమో, రాదు, మనం వెయిట్ చేసినప్పుడు కెమెరా పెట్టినప్పుడు రాదు కదా. ఎలా పడుతుంది చూడు, ఫుల్ ఆన్ వర్షం. ఆమె పెట్టింది కదా వర్షం పడుతుంది అక్కడ అని, అందుకే మనకి ఇక్కడ పడుతుంది. అదే కదా, మనం కూడా పెడదాం. వర్షం పడింది, మా జిరాఫీ పడిపోయింది, మనం కూడా పెడదాం. ఈ వర్షంలో ఒక కారు ఇంకో కారు గుద్దపోయింది ఫాస్ట్గా వెళ్ళి. ట్రాఫిక్ పెరిగిపోతుంది అక్క ఇప్పుడు. అయినా మనం వచ్చేస్తున్నాం ఇంటికి రీచ్ అయిపోతున్నాం. సారీ అక్క, నేను వెయిట్ చేపించాను కేసులో అంతసేపు. 20 minutes అని చెప్పి 1.5 hours రీల్స్ చూసుకున్నాను. ఐషు, ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ నాకు ఎప్పుడు రాదు. నా ఫోన్ ని అంతసేపు చూసే టైమే ఉండదు నాకు. ఇంక ఇంటికి వచ్చే దారిలో చాలా వర్షం పడింది అసలు. అండ్ వచ్చేసరికి సహస్ర వెయిట్ చేస్తున్నామంట నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్తారని. సరే వర్షం పడుతుందని చెప్పి కిందనే సెల్లార్లో వాకింగ్ చేపిస్తున్నాం అనమాట దాన్ని. అండ్ షీస్ యాక్చువల్లీ వాకింగ్, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ తన వెనక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి, లేదంటే అది ఇది పీకేస్ అని లాగేస్తుంది అనమాట. సో సరే అని చెప్పి అలా వాక్ చేసుకుంటూ మా ఇంటి కింద సలూన్ ఉంటుంది, సో దానికోసం వెళ్ళాము. జస్ట్ అలా ఐబ్రోస్ చేయించుకుందామని. సో అందరము చేయించుకున్నాము. చాలా రోజులు అయింది, నేను యూజువల్లీ ఐబ్రోస్ అసలు చేయించాను. ఇట్స్ బీన్ సమ్ ఇయర్స్ అనుకుంటా, 2-3 years అన్న అయిపోయింది నేను ఐబ్రోస్ చేయించి. అసలు ఐ డోంట్ టచ్ మై ఐబ్రోస్ అనమాట. కానీ ఇక్కడ మా అక్క ఇంకా అడిగింది నువ్వు చేయించుకో అనిందని నేను ట్రై చేశాను చాలా ఇయర్స్ తర్వాత, అండ్ బాగుంది కూడా. సో ఇంకా ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ ప్రొడక్టివ్ డే అండ్ వెరీ బ్యూటిఫుల్ డే. అంటే అటు కేసెస్ అయినాయి, వర్క్ అయింది, నాకు కావాల్సిన రిజిస్ట్రేషన్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ మంచిగా మేము బయట కూడా తిరిగేసి వచ్చాము, మూవీకి వెళ్ళాము. ఇట్స్ లైక్ అ వెరీ బ్యూటిఫుల్ డే. ఇంకా ఆ రోజు బాగా వర్షం పడింది, భయంకరంగా వర్షం పడింది. ఇన్ఫ్యాక్ట్ పడతానే ఉంది ఇంకా, అండ్ మేబీ అప్పుడే మాన్సూన్ స్టార్ట్ అయిపోయిందేమో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలి, ఎలా ఉండాలి, డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ ఐఎమ్ బీయింగ్ రెగ్యులర్ అనమాట పోస్టింగ్. మీరు చూస్తూ ఉండండి, వీక్కి 2 ఎలాగైనా నేను పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్ ఈస్ లైక్ అ వెరీ గుడ్ మోటివేషన్ అండ్ గుడ్ సపోర్ట్ అనమాట నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని డూ లెట్ మీ నో. సో అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.